వెల్కమ్ టు కందనూల్ 9 న్యూస్. పేదవాళ్ళెవరూ ఎక్కడున్నా వాళ్లకు ఆకలి బాధలు లేకుండా చేయడమే నా ధ్యేయమని కాలూరు సాయిబాబు అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన కాలూరు సాయిబాబు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తున్నాడు. తాను చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి వచ్చానని, నాలా తిండి లేకుండా ఎవరు గడపొద్దనే ఆలోచనతో నిరుపేదలైన కుటుంబాలకు నెలకు కావలసిన బియ్యంతో పాటు సరుకులు, అలాగే వైద్య ఖర్చులు పెట్టుకోలేకుండా ఆరోగ్యం క్షీణిస్తున్న వాళ్లకు వైద్యానికి ఖర్చులిస్తూ వాళ్లకి ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు. అలాగే ఇంకెవరైనా నిరుపేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిస్తే ఎక్కడికైనా వెళ్లి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అలాగే నాకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండి మరింత ముందుకు వెళ్లి ఇంకా చాలా మందికి నా సహాయం అందేలా చూడాలని ఆయన అన్నాడు. పాటించాలి, కొంతమందికి ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతమందికైనా సరే సేవ చేసి మనం చనిపోయినా పర్లేదన్న మూమెంట్ నాకు అనిపించింది. కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసి నాకు వచ్చే వ్యాపారంలో అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలన్నది నా కోరిక. అందుకొరకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు. ప్లస్ మేము పోయి చూడడం జరిగింది. వాళ్ళు నిజంగా కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారెంటీగా సాయం చేసి వస్తున్నాం. ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ప్రతి నెల నేను కేటాయించే అమౌంట్తో అంతవరకు నెలకు ఒక 10-15 మందికి గ్యారెంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది. కాబట్టి ఆకలికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక. ప్రతి ఒక్కరూ నాకు ఆత్మబంధువుల్లాగానే అనిపిస్తారు. కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది. నేను తట్టుకోలేనటువంటి మనసు. కాబట్టి వాళ్ళకి గ్యారెంటీగా నేను సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన, ఇంకా చేస్తూనే ఉంటా, చేస్తా కూడా. ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే పలానా వ్యక్తులు ఇట్లా ఉన్నారంటే కూడా ఆడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా బ్రదర్. ఇక నేను ఈ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే, అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడ ఉన్నా, తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు సాధ్యమైనంత వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తల్లులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఘోరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు ఎల్లవెలా వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళ దుప్పట్లు ఇవ్వడం కానీ, ఇంకా కొంతమంది ఇట్లా కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ, హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నాను. ఇదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తానని నేను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. కూర్చో, దాని మీద కూర్చో. అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, అట్లా కూర్చో, కూర్చో. మీ బంధువులు నీ సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొడుకులు అక్కడ మీ పాలేళ్ళు మంచిగానే ఉంది కదా. నీకేమాత్రం ఏం పేరు పెద్ద ఏం పని చేస్తావు? బోడమ్మనా? బోడమ్మ. సరే అమ్మా, మంచిగా ఈ దుప్పటి ఎట్లుంది? అమ్మా వస్తా తల్లి. ఓకే ఓకే వస్తాం. ఏ బ్రాండ్ తింటే అదే బ్రాండ్ ప్రకారంగా తీసుకొచ్చినాం. మనసులలో తేడాలు లేవు. కాకపోతే డబ్బు ఉంటే పెద్దోళ్ళు అయితేనేమో, డబ్బు లేకపోతే చిన్నోళ్ళు అయితేనేమో, కానీ మానవులంతా ఒకటే. అందుకొరకు మనం ఏం తింటే వాళ్ళకి అదే ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఒరిజినల్ గా బ్రాండెడ్ అయినటువంటి బ్యాగ్ SBI నాగర్ కర్నూల్లో రికార్డ్ అది అటువంటివి తీసుకొచ్చిన తర్వాత ఫ్రీడమ్ కానీ, సర్ఫెక్సల్ సబ్బులు కానీ, తర్వాత ఫ్రీడమ్ నూనెలు కానీ, తర్వాత మంచివి ఐటమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది. ప్రతివి మామూలుగా సంతూర్ సబ్బులు ఇవన్నీ తీసుకోవడానికి. కింద పడేస్తాడు మళ్ళీ వాళ్ళు తీసుకుపోతారు అనుకో. ఓకేనా? అది నేను తర్వాత మాట్లాడతా. ఇప్పుడైతే నీకు మంచిగానే ఉంది కదా, సంతోషమేనా? ఓకే, సంతోషమా?
అన్ని ఇచ్చి పో. అన్ని అల్లా అన్ని ఇయ్యాలి. అన్ని అల్లా మరి మరి ఇప్పుడు నాకు ఇవి అన్నిటి కలిపి ఎంత ఇస్తావు? ఎంత ఇస్తావు అంటే ఈ అన్నిటి కలిపి ఎంత ఇస్తావు? నాకు పైసలు ఎంత ఇస్తావు? నిన్నుతున్నా ఆ, ఎన్ని ఇస్తావు? ₹1 ఇస్తా. 200 ఇస్తావా? 200 ఇస్తావా? ఇస్తలే. 200 ఇస్తావా? సరే ఇది తీసుకో. అవి పక్కకు పెట్టు. నేను ఎప్పుడైనా వస్తే నాకు ఇంత అన్నం పెట్టు అనుకోరకు. ఇంకా ఇల్లు కాలేదు కదా నాది, ఇల్లు కాలేదు కాబట్టి ఎప్పుడన్నా వస్తే ఏడ తినాలి. లేవు పైకి లేవు. అయితే మరి ఇంకో ఇది తీసుకో, ఓకేనా? అవి తీసుకో, బియ్యం అవన్నీ తీసుకుని ఇవి తీసుకో. మరి నేను ఎప్పుడన్నా వస్తే నాకు అన్నం పెట్టు. ఓకేనా? చేయగలుపు మళ్ళా చేతిలో చేయగలుపు చేయగలుపు. ఓకేలే. అయ్యో ఈయన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇదే మాటలతోనే ఇట్లే ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఎవరిని కూడా ఏమన్నా కదా, ఈయనను చూసి చాలా మంది ఆనందపడతారు. మేము కూడా, మాకు కూడా ఆనందం అనిపిస్తుంది. అందుకొరకే ఎప్పుడు మర్చిపోలేము. అందుకొరకే ఇటువంటి వాళ్ళు కూడా మేము సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఉంటే మాకు ఇట్లనే ఈ రకంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్లీజ్. మల్లేశ్వర, సరే అమ్మా. చలి ఎక్కువ ఉందా? చలి ఎక్కువ ఉందా? చిన్న పాప ఉంది, చలి ఎక్కువ ఉంది, ఘోరంగా ఉంది కదా పరిస్థితి. అవునమ్మా? సరే అమ్మా, తీసుకో మరి. ఓకే. పెద్ద మనిషి, పెద్ద దగ్గర ఏం పేరమ్మా? కొర్లమ్మ. సరే అమ్మా, ఏం పని చేస్తారమ్మా? చేపలు ఆడుతున్నారా? చలి ఎక్కువ ఉందా? బాగుంది కదా? ఈట్లకు పోయినప్పుడు, పొద్దున్నే లేచి ఈట్లకు పోయినప్పుడు చలి చాలా ఎక్కువ ఉందా? బాగా చలికి ఇది అయిపోతారు అంతనా? సరే తీసుకో మరి. బాగుందా దుప్పటి? బాగుందా చెప్పు. ఓకే. ఏం పేరమ్మా? లింగమ్మనా? ఇక్కడ ఏం చేస్తావు? ఓకే. పూజారి, అంకాలమ్మ తల్లి పూజారి. ఓకే. మళ్ళీ గ్రామ కమిటీలో నువ్వు